Hello, welcome to Maths Guru channel. How are you all? I hope you are all fine. In this video, I am going to tell about the Sri Rama Navami. ముందుగా ఈ వీడియోలకి వెళ్ళే ముందు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. ఓకే, శ్రీరామ నవమి శుభాకాంక్షలు అందరికీ. ఓకే, సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొకటి ఏంటంటే, నేను నాకు తెలిసిన విషయాలు జస్ట్ షేర్ చేస్తున్నాను తెలియని వాళ్ళ కోసము. ఇంతకుముందుకైతే ఎవరికైతే దీని గురించి తెలియదో, శ్రీరామనవమి గురించి, దాని ఇంపార్టెన్స్, దాని సిగ్నిఫికెన్స్ గురించి ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసమని చెప్తున్నాను అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మ్యాథ్స్ గురు 6th to 10th. ఓకేనా? సో శ్రీరామనవమి అంటే ఏంటి, అసలు ఈ రోజున ఏం చేస్తాము? శ్రీరామనవమి అంటే శ్రీకృష్ణుని, అంటే శ్రీరాముడి బర్త్డే. యాక్చువల్గా అయితే శ్రీరాముని బర్త్డే, శ్రీరాముని బర్త్డే సెలబ్రేషన్స్ రోజున మనం శ్రీరామనవమి అని చెప్పుకుంటాము. ఓకేనా? సో హియర్ శ్రీరాముడు అంటున్నాం కదా. యాక్చువల్గా శ్రీరాముడు ఎలా అంటే, ఎందుకు శ్రీరామ అవతారంలో ఎందుకు పుట్టాడు, అసలు ఎవరు తిను, ఏ దేవుడు? యాక్చువల్గా అయితే ఇది హిందీ ఫెస్టివల్, హిందూస్ల ఫెస్టివల్. ఓకేనా? సో ఇక్కడ శ్రీరాముడి యాక్చువల్గా లార్డ్ విష్ణు ఉన్నాడు కదండి, విష్ణుమూర్తి యొక్క ఇది 7వ అవతారమే శ్రీరామ అవతారం అన్నమాట. శ్రీరామ అవతారం ఎన్నో అవతారము? 7వ అవతారం. ఎవరిది? లార్డ్ విష్ణుది. విష్ణుమూర్తి అవతారాలు యాక్చువల్గా 10 అవతారాలు ఉంటాయి. ఓకేనా? 10 అవతారాల్లో ఫస్ట్ వన్ వచ్చేసి మత్స్యావతారం అంటే చేపలాగా. నెక్స్ట్ సెకండ్ అవతారం ఏంటి అంటే కూర్మ అవతారం, అంటే టార్టాయిస్ అవతారం అన్నమాట. విష్ణుమూర్తి ఇన్ని అవతారాలు ఎత్తుతాడనమాట. మొత్తానికి టోటల్గా 10 అవతారాలు విష్ణుమూర్తివి. అందులో ఫస్ట్ది చేప, టార్టాయిస్ అవన్నీ చెప్పాను కదా, అలా వరుసగా 10 ఉంటాయన్నమాట. అందులో 7వ అవతారమే విష్ణుమూర్తి, 7వ అవతారమే శ్రీరాముడు అనమాట. శ్రీరాముడు. ఓకేనా? ఇది యాక్చువల్గా అయితే శ్రీరామనవమి. సో విష్ణుమూర్తి శ్రీరాముని రూపంలో జన్మిస్తాడు కాబట్టి ఆ జన్మించిన శుభదినాన్ని మనము శ్రీరామనవమిగా. ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద శ్రీరామనవమి. సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ బర్త్డే, శ్రీరాముని బర్త్డే. ఓకే, జన్మదినము. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అది మనకి ఒక మంచి అనేది చెడు పైన సాధించిన సక్సెస్ అన్నమాట. ఓకే, సక్సెస్ ఆఫ్ గుడ్ ఆన్ ద ఈవిల్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి శ్రీరాముడు అనే దేవుడు ఐడియల్ అనమాట. ఐడియల్ రోల్ మోడల్ అనమాట. మనకి ఐడియల్ రోల్ మోడల్ ఆఫ్ ద శ్రీరాముడు. మనందరికీ శ్రీరాముడు రోల్ మోడల్ అనమాట. ఒకటి మనకి తెలుగులో వస్తుంది కదండి, రాముడు మంచి బాలుడు. సో అలా శ్రీరాముడు మనకి ప్రతీక ఏంటి అంటే, ఒక ట్రుత్నెస్, ఒక హానెస్ట్. రాముడు మంచి బాలుడు అని చెప్తాం కదా. సో రాముడు మంచి బాలుడు అయినప్పుడు మనందరికీ రోల్ మోడల్ అవుతాడా లేదా? సో మనందరికీ రాముడు రోల్ మోడల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ శ్రీరామనవమి? యాక్చువల్గా శ్రీరామనవమి రోజు డివోటీస్ అంటే రామభక్తులు, మనందరం రామభక్తులమే కదా. సో మనందరం ఏం చేస్తాము, చక్కగా మార్నింగే స్నానం చేసుకొనేసి మంచిగా నీట్గా ఉతికిన బట్టలు కట్టుకొని టెంపుల్కి వెళ్తాము. ఓకేనా? పూజలు చేస్తాము, ఇంట్లో చేస్తాము, టెంపుల్కి వెళ్తాము, పూజలు చేస్తాము. నెక్స్ట్ ఈ శ్రీరామనవమి రోజు మనము రామాయణం చదువుతాం. రాముని గురించి మొత్తం అంతా రామాయణం చదువుతాము. నెక్స్ట్ రామకోటి రాస్తాము. ఓకే, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే రామకోటి రాస్తారు. కొంతమంది భక్తులు జై శ్రీరామ్ అని రామకోటి రాసుకుంటారు. ఓకేనా? ఎందుకు రాసుకుంటారు అంటే, వాళ్ళకి ఫ్యూచర్లో అంత మంచి జరగాలి. ఓకేనా? ఏ కష్టాలు వచ్చినా వాటిని జయించాలి, మనకంత క్యాపబిలిటీని ఆ శ్రీరాముడు మనకి ప్రసాదించాలనేసి
కోరుకుంటామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శ్రీరాము నవమి రోజు శ్రీరాముని బర్త్డేనే కాకుండా మనము హ్యూమన్ బీయింగ్ మనం నివసిస్తున్నాం కదా భూమిపైన. సో మనమందరం ఒక ఇంటిగ్రిటీ కరేజ్తో అలా జీవించాలి అన్నమాట. సో అది కూడా ఒక ప్రతీకగా చెప్పుకుంటారు. సో ఇవంటి కొన్ని నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేస్తున్నాను. ఓకేనా? మరొకసారి అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.